నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. రోమా 12వ అధ్యాయం 2వ వచనం. మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. రోమా 12వ అధ్యాయం 2వ వచనం. మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. రోమా 12వ అధ్యాయం 2వ వచనం. మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. రోమా 12వ అధ్యాయం 2వ వచనం. మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. రోమా 12వ అధ్యాయం 2వ వచనం. మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. రోమా 12వ అధ్యాయం 2వ వచనం. మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. రోమా 12వ అధ్యాయం 2వ వచనం. దేవుడి వాక్యం దీవించుగాక. స్తోత్ర 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 స్తోత్ర. ఆశీనుడైన దేవునికి స్తోత్ర 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 స్తోత్ర. మహోన్నతుడు శక్తిమంతుడైన యేసయ్యకు స్తోత్ర 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 స్తోత్ర. తరతరాలకు దేవుడైన దేవునికి స్తోత్ర 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 స్తోత్ర. జగమున నేలే పరిపాలకుడైన యేసయ్యకు స్తోత్ర 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 స్తోత్ర. జయశాలైన దేవునికి స్తోత్ర 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 స్తోత్ర. యోగా గోత్రపు సింహమైన దేవునికి స్తోత్ర 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 స్తోత్ర. దేవుడు కోటాను కోట్ల మంది రక్షణ భాగ్యం దయచేయనట్లుగా స్తోత్ర 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 స్తోత్ర. ప్రాణాయ ప్రతి బ్రతుకును మార్చినట్లుగా స్తోత్ర 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 స్తోత్ర. చీకటిలో నుండి వెలుగులకు నడిపించే దేవునికి స్తోత్ర 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 స్తోత్ర. అగాధముల నుండి దాటింప చేయగల దేవునికి స్తోత్ర 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 స్తోత్ర. ప్రతి ఒక్కరికి రక్షణ వస్త్రం దయచేయనట్లుగా స్తోత్ర 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 స్తోత్ర. ప్రతి ఒక్కరికి మారుమనస్సు సిద్ధపాటు దయచేయనట్లుగా స్తోత్ర 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 స్తోత్ర. ప్రతి ఒక్కరికి రాకడ సిద్ధపాటు దయచేయనట్లుగా స్తోత్ర 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 స్తోత్ర. మన కొరకు ప్రాణం పెట్టిన కన్న తండ్రికి స్తోత్ర 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 స్తోత్ర. ఆయన ఎవరి రక్తాన్ని మన కొరకు దానం చేసిన దేవునికి స్తోత్ర 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 స్తోత్ర. ఆయన పరిశుద్ధ రక్తాన్ని దానం చేసినందుకు స్తోత్ర 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 స్తోత్ర. ఉదయగారు మహిమ ఘనత ఆయనకే చెల్లినట్లుగా స్తోత్ర 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 స్తోత్ర. ఆమేన్. ఆదికాండము 37వ అధ్యాయము 1వ వచనం నుంచి. యాకోబు పరదేశి వాడిగా ఉండి కానాను దేశంలో నివసించును. వీళ్ళంతా ఎక్కడున్నారు? యాకోబు కానాను దేశంలో ఉన్నాడు. అప్పుడు యాకోబుకు సంతానం కలిగింది. వారిలో నుండి వేరుబడి చేయడానికి ఎన్నుకున్నారు. ఎవరో దేవుడు ఎన్నుకుంది? యోసేపును ఎన్నుకున్నాడు. యోసేపు 10 ఏళ్ల వాడే తన సహోదరులతో కూడా వారందరితో కూడా కలిసి ఉన్నారు. ఎంతమంది నమ్మదమ్ములతో పాటు యోసేపు కూడా తన జీవితంలో కలిసి ఉన్నప్పుడు యోసేపు విషయంలో యాకోబు చాలా శ్రద్ధ చూపించాడు. ఎందుకంటే యోసేపు నమ్మకమైన వాడు, యథార్థత కలిగిన వాడు,
దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు. ఎవరు అంటే యేసేపు. దేవుడు తన చిన్నతనంలో నుంచే దేవుడు ఏర్పరచబడిన వాడు. ఎవరంట? యాకోబు. యేసేపును దేవుడు ఎన్నుకోబట్టే తన జీవితంలో కూడా ఎన్నో విషయాల్లో దేవుడు ఆశీర్వదించాడు. అందుకే మనం చూస్తే 6వ వచనంలో 7వ వచనంలో అదేమనగా మనము చేరులో పనులు కట్టించుడి. నా పని లేచి నిలుచుండగా నీ పనులు నా పనును చుట్టుకొని నా పనుకు శ్రేష్టాంగ పడినని చెప్పాను. ఇక్కడ యేసేపు కళ వచ్చింది. ఏం కళ వచ్చింది? దేవుడు అంత్యకాలంలో యవనస్తుల మీద ఏం దర్శనాలు చూపించాలా? ఆయన కళలో దర్శనాలు చూపించాలి. ఈ లోకంలో మనం చూడాల్సిన కళలో దర్శనాలు ఎవరు చూడాలి? యేసయ్య కళలో చూడాలి. కానీ మనం ఈ లోకంలో మన నేత్రంతో పగటి వేళ ఏదైతే మనం ఆశపడుతున్నామో, యవనస్తులైన ప్రతి బిడ్డలు కూడా పగటి వేళ ఏదైతే మనం ఆశిస్తామో అవి రేత్రి కూడా సాతాను మన కళలో అనేకమైన చూపిస్తూ ఉంటాడు. వాస్తవం అది. ఎందుకంటాను, యేసేపు జీవితంలో కళ కన్నాడు. ఏం కళ కన్నాడు? ఆయన ఏ కళ అయితే కన్నాడో తన అన్నులు చెబుతున్నాడు. ఈ పనులన్నీ వేసి నాకు నమస్కారం చేస్తాయి అన్నాడు. ఎప్పుడైతే నమస్కారం చేస్తాయి అన్నప్పుడు ఈ అన్నదమ్ములకు అసూయ కలిగింది. ఏం కలిగింది? అసూయ కలిగింది. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మన నేత్రం ఎప్పుడు కూడా ఏం చూడాలి? మంచినే చూడాలి. దేవుడు మనకి ఇచ్చిన నేత్రం ఏంటి? మన నేత్రాశ మనం ఎప్పుడైతే మన నేత్రము ఒక దాని వైపు ఆకర్షించి చూడమని చెబుతుందో దాన్ని మనము పాపం అయితే దూరం పెట్టాలి, మంచి అయితే దాన్ని మనం ఆశ్రయించాలి. ఇక్కడ పాపాన్ని ఎప్పుడైతే యేసేపు దూరం పెట్టడానికి చాలా విషయాలు మనం ముందుకెళ్తాం. మనం యేసేపు జీవితంలో ఆ కళ కనడానికి భావం మనం అపోస్తుల కార్యాలు చూస్తే యవనపాయం అనేకుల మీద నా కళలో నా దర్శనాలు చూపిస్తా అన్నాడు. ఎందుకు ఈ దర్శనాలు కళ చూపిస్తాడంటే, మనం ఎప్పుడైతే దేవుడు యథార్థంగా ఉంటామో రేపు జరగబోయే దాన్ని కూడా ముందు బయలుపరుస్తాడు. ఎందుకు బయలుపరుస్తాడంటే, రేపు ఒక కీడు రాబోతుంది. ముందుగానే ఏం చేస్తాడు? యవనస్తుల మీద అలాంటి కీడు రాబోతుందని దేవుడు ముందుగానే బయలుపరిచే దర్శనం మనకి ఇస్తాడు. ఎందుకు ఇస్తాడంటే, దేవుడు యథార్థం ఉంటేనే. దేవుడు